పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన మీరు రాయించినటువంటి జీవగ్రంథంలో నుండి కొన్ని అమూల్యమైన విషయాలను ఆయన మేము ఆలోచిస్తూ ఉండగా నీ యొక్క వాక్య సారాంశం ఆయన మేము తెలుసుకొని నీ యందు విశ్వాసంలో కలిగి విశ్వాసంలో ఆయన వేరుపారి స్థిరులుగా కదలని వారముగా ఆయన మేము ఉండి మేము నేర్చుకునేటువంటి ఈ జ్ఞానం ఆయన అనేకులకు తెలియజేసి కొందరినైనా రక్షించే విధంగా మాకు సహాయత దయచేయమని ఇదిగో నాయన ఆన్లైన్ ద్వారా గూగుల్ మీట్ ద్వారా నాయన కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ గుంతకల్లు సంఘస్థులు నాయన ఈ యొక్క వాక్యం వినడానికి సిద్ధపడుతూ వచ్చి ఉన్నారు నాయన. మరి అదేవిధంగా కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఆలగడ్డ విద్యార్థులు కూడా మరి ఆఫ్లైన్ రూపంలో నీ యొక్క మాటలు వినడానికి మరి సిద్ధపడి వచ్చి ఉన్నాను. మేమందరం నీ యొక్క వాక్యాన్ని ఆయన శ్రద్ధగా విని మేము తెలుసుకొని నీ యొక్క వాక్యమందు ఏక మనస్సు, ఏక భావం, ఏక తాత్పర్యం కలిగి మీ కుమారులుగా తండ్రి జీవించినట్టు మాకు సహాయత దయచేయమని ఈ యొక్క కార్యక్రమం ఆయన చివరి వరకు ఏ ఆటంకం లేకుండా నీ యొక్క నామం మహిమార్థమై జరిగించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, పాఠ్యభాగంలోకి వెళ్ళిపోతాము. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి మనం ఆలోచించబోయేటువంటి అంశం అదేమిటంటే దేవుని నిరూపించేది నరుడే. దేవునిని నిరూపించేది నరుడే. డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ మొదటి సంవత్సరంలో ఈ యొక్క పాఠం పొందుపరచడం జరిగింది. ఎక్కువసేపు కాకుండా మరి కొద్ది నిమిషాల్లోనే విలువైన సంగతులు బైబిల్ గ్రంథంలో నుండి మనం ఆలోచిద్దాం పిల్లగా. మొదటిగా ఈ యొక్క వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు చూపినటువంటి యొక్క కృపకై ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వింటూ ఉన్న మీకు అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున పేరిట శుభములు కలగాలని తెలియజేస్తున్నాం పిల్లరా. దేవుని నిరూపించేది నరుడే, నిజమే. ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎందరో మనుషులు ఉన్నారు. వీరందరూ మరి దేవుని గురించి ఎలాంటి ఆలోచనతో ఉన్నారంటే దేవుడు లేడు, దేవుడు లేడు. దేవుడు ఉంటే మాకు సాక్ష్యాలు చూపించండి, ఇలా అడుగుతూ ఉన్నటువంటి సందర్భాలు మనకు తెలియదు కాదు. దేవుడు ఉన్నాడు. ఎన్నో ఆధారాలను, రుజువులను దేవుడు ప్రకృతిలో పెట్టాడు. మరి ఈరోజు దేవుడు లేడు అనే వాళ్ళు ఎవరు? అసలు వీళ్ళు ఎవరంటే దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం చూద్దాం పిల్లారా. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. దేవుడు లేడని
కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ మనం చూస్తే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులో అనుకొందురు. దేవుడు లేడు అనే వాళ్ళు ఎవరంటే దేవుడు చెబుతా ఉన్నాడు, బుద్ధిహీనులు. వీళ్ళు దేవుడు లేడు అని తమ హృదయంలో అనుకుంటారు. ఈ అనుకున్న ఈ హృదయంలోని ఈ మాటలు ఏం చేస్తారంటే 10 మందితో పంచుకుంటారు. దేవుడు లేడు ఈ మాట బలోపేతం చేసి తాము నాశనం అయ్యిందే కాకుండా ఇంకా 10 మందిని కూడా నాశనం అయ్యే విధంగా, నాస్తికులుగా మిగిలిపోయే విధంగా మరి చేసేటువంటి మనుషులు కూడా లేకపోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా దేవుడు ఉన్నాడు. ఆయన ప్రకృతిలో ఎన్నింటిలో కలుగజేశాడు. ఉదాహరణకు మన గృహాలలో చూస్తే ఇంట్లో ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు ఉన్నాయంటే అవి వాటంతట అవే రావడం లేదు. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు వారు కష్టపడి సంపాదించి కొని మన ఇంట్లోకి తీసుకొచ్చారు. అవి రావడానికి కారణం తల్లిదండ్రులు. ఇది మనకు అర్థమైతే ఈ సృష్టిలో దేవుడు ఎన్నింటినో కలుగజేశాడు, అవి పెట్టాడు, ఇవి ఉన్నాయంటే కారణం వీటి వెనక ఇదిగో ఒక ఆయన ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, సమస్తానికి ఆధారభూతుడు ఉన్నాడు, సమస్తానికి ఆధారభూతుడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి. చూద్దాం, ఒక వచనం చూద్దాం ఈ సమయంలో. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం ఒకసారి. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ భక్తుడు అర్థం చేసుకొని మరి చెబుతూ ఉన్నటువంటి మాట, యెహోవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నది. నీవు ఆశ్చర్య కార్యాలు చేశావు, నువ్వు ఆశ్చర్య కార్యాలు జరిగించావు, మా కోసమే మా ఎలా జరిగించావు. అర్థమైపోయింది. అదే విషయం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎన్ని ఆశ్చర్యక్రియలు జరిగించావు అని చెప్పాలని మేము మొదలు పెడితే ఇక చెప్పలేనన్ని ఆశ్చర్యక్రియలు నువ్వు జరిగించావు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా దేవుడు చేసినటువంటి ఆశ్చర్యక్రియలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తాయి. ఈరోజు ప్రకృతిలో చూస్తే ఒక వృక్షశాస్త్రం ఎన్నో రకాలైనటువంటి వస్తువులను దేవుడు కలుగజేశాడు. ఉదాహరణకు ఒక మామిడి పండు చెట్టు చూద్దాం. ఒక విత్తనం తీసుకుని వెళ్ళి అది భూమిలో వేయగానే అది మొలకెత్తి మొక్కగా మారి అది మ్రానుగా మారి కొంతకాలం తర్వాత పూత పూసి అది ఫలించి ఒక కాయగా మన కంటికి కనబడుతుంది. చాలా మంది ఇష్టపడతారు. నిజంగా పండ్లలో రాజులా మరి చెప్పుకుంటారు, తినాలి మామిడి పండు తినాలి, నోరు ఊరుతుంది. ఈ మామిడి పండు ఇది చెట్టుకు ఇది కాసినప్పుడు అది మన కంటికి కనబడుతుంది. అయితే ఇంకొక విత్తనం తీసుకున్నాం, వేరుశెనగ విత్తనం. ఈ వేరుశెనగ విత్తనాన్ని తీసుకొని మనం భూమిలో వేసినప్పుడు అది కొంతకాలం తర్వాత మొక్కగా ఎదిగి దానికి కాయలు కాస్తాయి, వేరుశెనగ కాయలు. ఈ కాయలు
ఆ మొలకెత్తిన మొక్క పైన కనబడవు కానీ మన కంటికి కనబడకుండా ఆ కాయలు ఎక్కడ కాస్తాయో తెలుసా? ఆ మొక్కకు ఉన్నటువంటి వేర్లు అవి భూమి లోపల భాగంలో ఉంటే ఆ లోపలి భాగంలో వేరుశనగ కాయలు. ఒక చెట్టుకైతే పండ్లు కనబడే విధంగా చెట్టు మీద కనబడతా ఉన్నాయి. ఒక మొక్కకైతే ఫలం అనేది అది కంటే కనబడకుండా దాని వ్రేళ్లలో దాసబడి ఉంది. అన్నీ ఒకేలాగా లేవు, వేరువేరుగా కనబడతా ఉన్నాయి. మనం రెండు విషయాలు ఆలోచించాం. ఇంకా ఎన్నో రకాలైనటువంటి మరి మొక్కలు, కొన్ని రకాల మొక్కలు ఎలా ఉంటాయంటే విత్తనం వేయగానే అది చెట్టులా మా నాన్నలా పైకి ఎదగదు, ఒకే విధంగా స్ట్రైట్గా పైకి ఎదగదు. ఉదాహరణకు ఒక కాకరకాయ విత్తనం, అది తీసుకొని వెళ్ళి భూమిలో నాటితే మొక్క పెరిగిన తర్వాత అది నిటారుగా పెరగదు, కానీ అది ప్రాగుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఒక్కొక్క విత్తనం మనం వేసినప్పుడు దాని నుండి వచ్చేటువంటి ఆ మొక్క అది ఎదిగిన తర్వాత ఒక్కొక్క విధంగా ఉంది. ఇదంతా ఉండడానికి ఇలా మనం ఆశ్చర్యపోయే విధంగా చేయడానికి వెనక ఎవరున్నారంటే దేవుడే. ఆయనే చేశాడు, మనకు అవసరమని ఎన్నింటిలో కలువ చేశాడు ప్రియమైన దేవుని పిల్లారా. ఇంకా మనం చూస్తే రాత్రి పగలు, రాత్రి చేసింది దేవుడే, పగలు చేసింది దేవుడే. బైబిల్ గ్రంథంలో ఒక చోట అంటారు, దేవా రాత్రి నీదే, పగలు నీదే, అంతా నీదే. రాత్రి చేసింది దేవుడే, పగలు చేసింది దేవుడే. ఈ పగలు రాత్రి చేసిన దేవుడు 24 గంటలు రాత్రి పెట్టలేదు, 24 గంటలు పగలు పెట్టలేదు. అది ఆయన ఇష్టం. విధంగా ఇలా చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలా నేను నిద్రపోవడం ఏంటి, రాత్రి కాగానే తెల్లవారగానే లేవడం ఏంటి, ఇలా పనులు చేసుకోవడం ఏంటి, ఇదంతా ఏంటి? ఒక భ్రమలాగా అనిపించవచ్చు, కానీ దేవుని యొక్క ఆశ్చర్యక్రియ. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా ఆలోచిస్తే మాంసం, కోడి కూర, చికెన్ అంటే కొంతమంది పడి చచ్చిపోతారు. చికెన్ 65, చికెన్ తందూరి, ఒక్క చికెన్తోనే రకరకాల ఐటమ్స్ చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, చికెన్ ఆ మాంసం అనేది, కోడి మాంసం అనేది ఒకలాగా ఉంటుంది, అదేవిధంగా చేప మాంసం అనేది అది ఇంకోలాగా ఉంటుంది. మాంసం వేరు వేరు మాంసం. ఒక వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 39వ వచనం చూస్తే, మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. కోడి రెక్కలు గలది పక్షి, ఆ పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. ఇలా జీవరాశులలో మనిషి స్వీకరించేటువంటి మరి మాంసంగా స్వీకరించేటువంటి అవి చూస్తే నిజంగా వేరుగా ఉంది. మాంసం టేస్ట్ వేరుగా ఉంది. దేవుడు ఆశ్చర్యంగా కలిగించాడు. ఇవన్నీ చూస్తే ఆశ్చర్యక్రియలు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ఆశ్చర్యక్రియలు ఎన్నో చేశావు దేవా అని భక్తుడు అన్నాడు. ఈ ఆశ్చర్యక్రియలు ఈరోజు ఈ ప్రకృతిని అనుభవించే మనం ఏం చేయాలంటే, వీటిని చూసిన మనం, దేవుని మాటల ద్వారా తెలుసుకొని పరిశీలించే మనం ఏం చేయాలంటే, దేవుడే లేడనేటువంటి బుద్ధిహీనులకు ఏం చేయాలంటే, దేవుడు ఉన్నాడు అని మనం తెలియజెప్పవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక వర్షం చూద్దాం. దేవుడు మన నుండి అదే కోరుకుంటా ఉన్నాడు. నేను చేసినటువంటి ఈ యొక్క ఆశ్చర్య క్రియలు ఇవి మీరు ప్రకటించండి. చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం.
దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం ప్రియులారా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి. ఆయన చేశాడు కార్యములు, అవి చెప్పండి, తెలియజేయండి. దేవుడు తన మనసులోని మాట చెప్పాడు. ఆయన నేనే అన్నీ చేశాను, అన్నీ మీకు ఇచ్చాను. ఇందులో తెలుసుకునే వాళ్ళు, నా గురించి ఆలోచించే వాళ్ళు కొంతమంది, ఎందరో నేను లేనని చెప్తా ఉన్నారు. వారందరికీ మీరు చెప్పండి, నేను చేసినటువంటి ఈ యొక్క ఆశ్చర్యక్రియలు వివరించండి. ఇవి వివరిస్తే వారి చెవిలో పడిన తర్వాత మనసు మారచ్చేమో. మనసు మార్చుకొని నిజంగా ఈ ప్రకృతిని రుచి చూసే ఈ మనిషి నా మాటల రుచి చూసి తెలుసుకుంటాడేమో నన్ను. అందుకే యెహోవాను రుచి చూసి తెలుసుకోనని బైబిల్ గ్రంథంలో మనం చదివిన సందర్భం మనకు తెలియని కాదు. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ప్రకృతిలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. వాటన్నిటిని చూపించి దేవుని నిరూపించవచ్చు. సృష్టికర్త ఉన్నాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు, సమస్తానికి ఆధారభూతుడు. అయితే ఇక్కడ దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే, ఏ మనిషి అయితే నా గురించి నేను లేడని అంటున్నాడో, ఒక మనిషిగా నువ్వే నా గురించి నువ్వు నిరూపించని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పోలికే మనం, ఆయన రూపమే మనం. ఒక వచనం చదువుకున్న పిల్లలు, ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అలా అనుకున్నాడు. నరుని చేశాడు, ఈ భూమి మీద విస్తరింపజేశాడు, అందులో మనం కూడా ఉన్నాం. ఈ నరులలో ఆయన గురించి ఆలోచించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయన వలనే జన్మింపబడి ఆయన నుండే వచ్చి ఆయనే లేడంటున్నప్పుడు, ఇక ఆయన నుండి వచ్చిన వారం, ఆయన గర్భవాసంలో వచ్చిన మనం ఆయన ఉన్నాడని నిరూపించాలి. ఎందుకంటే నిరూపించడానికే మనం ఉన్నాం. మనం ఆయన పోలికే, మనము ఆయన స్వరూపమే. నిజంగా మనం ఉన్నామంటే ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టే మనం ఉన్నాం. మనమే లేకపోతే, మనల్ని ఆయన చేయకపోతే అసలు ఆయన ఉన్నాడు అనడానికి, చెప్పడానికి మనం ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఆయన నిరూపించవలసినటువంటి ఆవశ్యకత, దాని భారం అనేది ఈరోజు మనమే తీసుకున్నాం. మొదటిగా కన్న బిడ్డలుగా మనమే తీసుకున్నాం. సృష్టిలో ఉన్నటువంటి, ప్రకృతిలో ఉన్నటువంటి ఏ ఆధారం తీసుకోకుండా మనకు మనంగానే దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ప్రయత్నం చేద్దాం. నిజంగా దేవుని నిరూపించగలమా? నిరూపించగలం. అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట చెప్పాడు. చూద్దాం పిల్లలు, ఒక చక్కటి మాట. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు ఏమంటున్నాడో ఒక్కసారి మనం చదువుకున్న పిల్లలు. 6వ అధ్యాయం 20. విలువ పెట్టి కొనబడిన వారు గనుక
మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహం, దేవుడు మీకు శరీరాన్ని ఇచ్చాడు. ఈ దేహంతో దేవుని మహిమపరచుడి. ఈ దేహంతోనే దేవుని మహిమపరచవచ్చా? ఈ దేహంతోనే దేవుణ్ణి ప్రైజ్ స్తుతించవచ్చా? గణపరచవచ్చు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు ఉన్నాడని నిరూపించడానికి సాక్ష్యం. నిజంగా ఈరోజు సమాజంలో ఏదైనా నిరూపించడానికి సాక్ష్యాలు అడుగుతారు. దేవుణ్ణి నిరూపించడానికి సాక్ష్యము ఆయన చేసినటువంటి నరుడే. ఈ నరుడే దేవుణ్ణి నిరూపించడానికి ఒక సాక్ష్యంగా నిలబడాలి. మనమే మన దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఆయన కార్యాలలో ఆయన సృష్టి కార్యం చేశాడని తెలుసుకోవడానికి ఒక చక్కటి మాట రాయబడింది. చూద్దాం పిల్లలారా. యోబు గ్రంథం 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం పిల్లలారా. యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. దేవుడు ముద్ర వేశాడు. ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేశాడు. ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేసింది ఆ ఒక్క దేవుడే. ఆయనే ముద్ర వేశాడు. ఎందుకంటే దేన్ని తెలుసుకోవడానికంటే సృష్టి కార్యమును మనల్ని చేశాడు, మనల్ని సృష్టించాడు. ఈ సృష్టిని చేసిన ఆయన ఆ కార్యం తెలుసుకోవడానికి చేతిని బిగించి ముద్ర వేసినట్లుగా మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా ఈరోజు చేతి వేలి ముద్ర, చేతికి ఉన్నటువంటి ముద్రలు ఇవి చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా ఈరోజు చూస్తే 20 డేటు జూలై 1వ తేదీ ఉదయం లేవగానే పెన్షన్ కోసము ఎంతో మంది పరుగులు పెట్టారు, క్యూ లైన్ కట్టారు. వాళ్ళు వెళ్ళి ఆఫీసర్ దగ్గర నిలబడినప్పుడు ఒక పుస్తకం ఇచ్చినప్పుడు వాళ్ళందరూ డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్లో ఉంటాయి కాబట్టి యాప్లో అతడు ఒక్కొక్క వ్యక్తిని పిలిపించి వేలుముద్రను సేకరిస్తాడు. వేలుముద్ర వేస్తేనే ఆఫీసరు టిక్ మార్క్ పెట్టుకొని అమౌంట్ ఇస్తాడు. వేలుముద్ర సూటబుల్ కాలేదంటే ఇక అమౌంట్ ఉండదు, వెనక్కి వెళ్ళిపోతుంది. ఈరోజు సమాజంలో ఏమనుకున్నారంటే వేలుముద్ర ఉందంటే ఇదిగో పెన్షన్ కోసం వెళ్ళాలి, అందుకే వేలుముద్ర ఉంది. ఇంకొంతమంది రేషన్ షాప్కి వెళ్ళిపోతారు. రేషన్ షాప్కి వెళ్ళిపోయి వేలుముద్ర వేస్తేనే డీటెయిల్స్ ఎంటర్ అయితేనే మరి యాప్ తీసుకుంటేనే అవి సక్సెస్ఫుల్లీ అనే ఇన్ఫర్మేషన్ వస్తేనే ఆ రేషన్ డీలర్ చేస్తాడంటే మనకు రైస్ ఇస్తాడు, మన నుండి వేలుముద్ర సేకరిస్తాడు. మన వేలుముద్ర మనకున్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాచింగ్ జరిగితే తప్ప మనకు ఎటువంటి భరోసా ప్రభుత్వం నుండి లేదు. ఇంకొంతమంది ఆఫీస్కి వెళ్తారు, వెళ్ళిన రోజు మరి ఏం చేయాలంటే అటెండెన్స్ వేయాలి. అటెండెన్స్ వేయడానికి వేలుముద్ర అనుకున్నారు, రేషన్ తెచ్చుకోవడానికి వేలుముద్ర అనుకున్నారు, పెన్షన్ తెచ్చుకోవడానికి వేలుముద్ర అనుకున్నారు. ఇంకొంతమంది బ్యాంక్కి వెళ్ళిపోయారు. క్యూ లైన్ చూసి భయపడి ఎక్కడైనా సరే బయటని ఆధార్ ద్వారా అమౌంట్ ఇచ్చేవారు ఉన్నారేమో అని వెతికి మరి ఆధార్ చూపించి వేలుముద్ర వేసి అమౌంట్ తెచ్చుకున్నారు. డబ్బు తెచ్చుకోవడానికి వేలుముద్ర ఏమో. ఇక పరీక్ష రాసే వాళ్ళు కూడా పరీక్ష హాల్లోకి ఎంటర్ కావాలంటే ఏం చేయాలి? తంబేయాలి. తంబేస్తేనే డీటెయిల్స్ వస్తేనే పరీక్ష రాయడానికి ఎంటర్ కావాలి, అవకాశం ఇస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు
మనిషికి అంటే మనకు వేలిముద్ర ఇవ్వడానికి మొదటిగా వీటి కోసం కాదు, ఆయన సృష్టిని చేశాడు. ప్రతి మనిషిని ఒక్కొక్క మనిషిని చేతిని చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడు. ఈ ముద్ర అందరికీ ఒకేలాగా లేదు. ఇది ఆశ్చర్యం, ఇది ఆశ్చర్యక్రియ. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా దేవుని నమ్మనటువంటి ఏ ఒక్కరైనా ఈరోజు శాస్త్ర ప్రపంచంలో జ్ఞానిగా ఉండవచ్చు, ఈ లోక జ్ఞానం తెలుసుకుని ఉండవచ్చు. ఇప్పుడు ఈ మాట మనం చెప్పుకునేటువంటి ఈ మాట తెలుసుకుంటే నిజంగా ఇది ఆశ్చర్యక్రియనే. ఇది దేవుడే చేస్తున్నాడు. మేము ఏదో ఈ లోకంలో ఏదో జరుగుతూ ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలిముద్ర ఉందని మేము ఏదో అనుకున్నాం, కానీ ఇది చేసిన దేవుడేనా? నిజంగా దేవుడు తెలుసుకోవడానికి దేవుడు అంటూ ఒక ఆయన ఉన్నాడు. నా వేలి ముద్ర నాలాంటిది ఎవరికి లేదా? ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు వారి యొక్క బ్లడ్ గ్రూప్, కొంతమందికి ఏ గ్రూప్ ఉంటుంది, కొంతమంది బి గ్రూప్ ఉంటుంది, కొంతమంది ఓ గ్రూప్ రక్త గ్రూప్ ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి అందరికీ ఒకే రక్త గ్రూప్ ఉండొచ్చు, లేదా ఇద్దరికి ఒక గ్రూప్ ఉంటుంది, ఇంకొక ఇద్దరికి ఒక గ్రూప్ ఉండొచ్చు. కానీ ఇంట్లో ఉన్నటువంటి నలుగురికి ఒకే విధంగా చేతి వేలి ముద్రలు ఉండవు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఆశ్చర్యక్రియ. ఇంకా ఆలోచిస్తే ఈ మానవ నిర్మాణంలో ఇది ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, పౌలు గారు చెప్పిన మాట, మీరు మీ దేహముతో దేవుని మహిమపరచండి. కాబట్టి ఈ దేహంలో ఉన్నటువంటి ఈ అవయవం, ఒక చెయ్యి ఉంది, ఈ చేయికి ఉన్నటువంటి చేతికి ఉన్నటువంటి వేలిముద్ర గురించి మనం ఆలోచించాం. ఇక ఆలోచిస్తే ఇంకా ముందుకు వెళ్ళిపోతే మన దేహంలో ఉన్నటువంటి అవయవాల కళ్ళు, మనలాంటి కళ్ళు ఈ ప్రపంచంలో ఎవరికి ఉండవు. మనలాంటి కళ్ళు ఎవరికి ఉండవు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రత్యేకత మనిషికి ప్రత్యేకత. నాలాంటి కళ్ళతోనే పుట్టిందనొచ్చు, కానీ నాలాంటి కళ్ళు అయితే లేవు, వేరు వేరు. ఆశ్చర్యం. కళ్ళు ఐ ప్రింట్ వేరువేరుగా ఉంది, తమ్ము ప్రింట్ చేతి వేలిముద్రలు వేరువేరుగా ఉన్నాయి. ఇంకా ఆలోచిస్తే మనం ముందుకు వెళ్ళిపోతే కాళ్ళకు ఉన్నటువంటి వేలిముద్రలు, కాళ్ళకు ఉన్నటువంటి వేలిముద్రలు కూడా వేరువేరే. కాళ్ళకు ఉన్నటువంటి వేలిముద్రలు కూడా వేరువేరే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక మనిషికి ఉన్నటువంటి వాసన, స్మెల్, మనిషికి ఉన్నటువంటి స్మెల్, వాసన అనేది కూడా ఇది వేరువేరుగా ఉంది. అందుకే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దొంగను పట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆ కుక్కను వదలగానే అది కరెక్ట్గా వెళ్ళి దొంగనే పట్టుకుంటాం. ఈ పరిసర ప్రాంతంలో ఈ నేరం జరగడానికి మరి ఏ నేరస్తుడైతే ఆ ప్రాంతంలో తిరిగి ఉన్నాడు, అతనికి సంబంధించినటువంటి వస్తువు, ఒక క్లాత్ కానీ ఒక ఆధారం కానీ దొరికినప్పుడు అది కుక్క గమనించి మళ్ళీ అదే వ్యక్తి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది, పసిగడుతుంది, పోలీసు వారికి దారి చూపిస్తుంది. అంటే వాసన వేరు, మనిషికి వేరు. ఆ కుక్క పొరపాటున ఒకరిని పట్టించవలసింది పోయి ఇంకొకరిని పట్టించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే లేవు. అది ఎవరిని పట్టించాలో వారినే పట్టిస్తుంది. దానికి దేవుడు ఆ శక్తి ఇచ్చాడు. ఇక అదేవిధంగా మనిషికి దేవుడు పెట్టినటువంటి ప్రత్యేకత, వాసన కూడా వేరువేరుగా మనకు కనబడతా ఉంది. ఇంకా ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలోకి వెళ్ళిపోదాం. ఒక వచనం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. నేను కూర్చుండుట
నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. 3వ వచనం, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు, నా చర్యలన్నింటినీ నీవు బావుగా తెలుసుకుని ఉన్నావు. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్లో వ్రాయబడినటువంటి ప్రతి మాటలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని మనం ఆగి ఆలోచిస్తే, ప్రతి మాట వెనుక ఉన్నటువంటి సారాంశం మనం వెతికితే, నిజంగా ఈరోజు శాస్త్ర ప్రపంచానికి తెలియనటువంటి రహస్యాలు ఎన్నో మనకు బయలుపడతాయి. మనం ఏదనుకుంటామంటే కేవలం భక్తి పారవశ్యంలో ఒక విధానంలోనే మనం బైబిల్ ఆలోచిస్తాం. కానీ దేవుడు రాసిన మాటలు ఈరోజు శాస్త్రవేత్తలు సైతం వారి యొక్క మేధస్సును సైతం తలదన్నే విధముగా, వారి జ్ఞానానికి అతీతంగా ఉండే విధంగా దేవుడు వ్రాయించినట్లుగా మనకు కనబడుతుంది. ఈ 3వ వచనంలో ప్రారంభంలో ఉన్నటువంటి మాట మనం చూస్తే, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. నడక కూడా ఇదేంటంటే, చేతికి ఉన్నటువంటి వేలిముద్రలు ఎలా అయితే వేరువేరుగా ఉన్నాయో, ప్రతి మనిషికి ఎలా అయితే వాసన వేరువేరుగా ఉందో, అదే విధంగా ప్రతి మనిషి యొక్క నడక కూడా ఏ విధంగా ఉందంటే వేరువేరుగా ఉంది. నిజంగా చూస్తే ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే సినిమా హీరోలను అనుసరిస్తూ ఉంటారు. సినిమా హీరోలను ఈరోజు ఏం చేస్తూ ఉంటారు? అనుసరిస్తూ ఉంటారు. మరి పాతకాలంలో ఓల్డ్ ఎన్టీఆర్ను అనుసరించే వాళ్ళు ఆయనలాగా స్టెప్ వేయాలనుకుంటారు. ఇది ఎన్టీఆర్ స్టెప్పే, ఇది ఆయన నడికే, ఆయనలాగే నడుచుకుంటూ వస్తాను, ఆయన నడికే, ఆయన నడకలాగా నువ్వు నటించొచ్చేమో కానీ ఆయన నడక వేరు, నీ నడక వేరు. బైబిల్ చెబుతున్నటువంటి ఎన్నో ఉన్నటువంటి రహస్యాలలో ఒక రహస్యం, మనిషికి ఉన్నటువంటి ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత, మనిషి యొక్క నడక అనేది, అతడు నడిచే నడక కూడా వేరు వేరు. మెగాస్టార్ చిరంజీవి ఆయన స్టెప్ వేరు, ఆయనలాగే వేయాలనుకుంటాడు కానీ ఆయన నడక వేరు, అతన్ని డ్యాన్స్ను అనుసరించేటువంటి మనిషి యొక్క నడక వేరు. నీ నడక వేరు, నా నడక వేరు. ఇక అంతేకాదు, పక్కన ఏమన్నారంటే నా పడకను, అంటే పడకలో నువ్వు నిద్రపోయేటప్పుడు కూడా నీ స్టైల్ కూడా వేరుందా? నువ్వు నిద్రపోయే స్టైల్ కూడా వేరేదే. కొందరు నిద్రపోయారంటే చివరికి తెల్లారు చూసేసరికి కాళ్ళు ఉండవలసిన స్థానంలో తల ఉంటుంది, తల ఉండవలసిన స్థానంలో కాళ్ళు ఉంటాయి, రివర్స్ అయిపోయింటాడు. ఇంకొంతమంది మంచంలోని పడిపోయి ఉంటారు, దొరుకుంటూ వెళ్ళిపోయారు. కొంతమంది రొటేషన్ తిరుగుతూ ఉంటారు. అంటే రకరకాల విచిత్రాలతో మనిషి నిద్రించేది కూడా ఒక్కొక్క విధంగా కనపడతాయి. నువ్వు నిద్రపోయే నిద్ర స్టైల్ వేరు, నేను నిద్రపోయేటువంటి ఆ పడక కూడా దాని స్టైల్ వేరుగా దేవుని కనబడతాయి. నిద్రలో ఏముంది, అందరూ ఒకే వైపు ఉన్నారు, కుడివైపు లేదా ఎడవైపు అని అనుకుంటాం, కానీ నిద్రలో కూడా వేరేనా? నిద్రలో కూడా వేరు వేరే. ఇవన్నీ ఆశ్చర్యక్రియలుగా మనకు కనబడతాయి. ఇవన్నీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా ప్రత్యేకతగా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఒక్కొక్క మనిషికి ఉండేటువంటి జ్ఞానం వేరు, ఒక్కొక్క మనిషికి ఉండేటువంటి సామర్థ్యం వేరు, నైపుణ్యం వేరు, అన్ని వేరు వేరే. మనిషి వేరు. మనిషికి ఉండేటువంటి పెదవులు, అన్ని పెదాలు ఒకేలాగా అనిపిస్తుంది, కానీ మనిషికి ఉన్నటువంటి పెదవుల లిప్ ప్రింట్లు వేరు ప్రేమైన దేవుని ప్రేమ. ఇలా ఏది చూసినా మన దగ్గర ఉన్నటువంటి మన అవయవాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవాన్ని చూపించినప్పుడు నిజంగా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం వివరించవచ్చు. దేవుడు లేడనే వాడికి ఏదో నీకు పెద్దగా జ్ఞానం తెలియకపోయినా కానీ నీకు నువ్వుగా నీ గురించే నువ్వు చెప్పి నన్ను దేవుడు చేశాడు,
నాలాంటి వేలుముద్ర ఎవరికి ఉందో చెప్పు. నా వేలుముద్ర ఒకటే, నిన్ను నన్ను చేసిన దేవుడు కూడా ఒక్కడే. నాకున్నటువంటి లిప్ ప్రింట్ నాది వేరు, నీది వేరు. నాలాంటిది ఎవరికిందో చూపించు. నాలాంటిది నాదొక్కటే, దేవుడు కూడా ఒక్కడే. ఇలా ఈ విధంగా మనం వివరించి చెప్పగలం ప్రియమైన దేవుని పిల్లల. నిజంగా దేవుని నిరూపించగలం అంటే నిరూపించగలం. అతి సులభముగా మరి నిరూపించేటువంటి అవకాశం ఉంది. ఇలా వివరించినా కానీ నమ్మకపోతే మనం ఏం చేయలేం. నిరూపించడానికి, దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఎన్నో సాక్ష్యాలను ప్రకృతిలోనే చూపించవచ్చు. మనమే మన ఆకారాన్ని, మన దేహంతోనే మరి దేవుని గురించి వివరించి నిరూపించగలం. దేవుడు ఉన్నాడు, నిరూపించగలం. అయితే నిజంగా ఆ సృష్టికర్తను తెలుసుకుంటే, ఆయన చెంతకు చేరుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసిస్తే పరలోకం ఉంది, చక్కటి భాగ్యం. ఎలాంటి కష్టం చేయవలసిన అవసరం లేదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. మార్కు సువార్త చూద్దాం ప్రియులారా. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఇదిగో దేవుని జ్ఞానం ఈ లోకంలో వెళ్ళిపోతా ఉంది. దేవుడు లేడు అనేటువంటి బుద్ధిహీనుల దగ్గరికి వెళ్ళిపోతా ఉంది. ఇదిగో సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఇలా వెళ్ళిపోతూ ఉంది. ఇలాంటి రహస్యమైన విషయాలు తెలుసుకున్న తర్వాత ఆ మాటలు విని మారు మనసు పొందితే, నమ్మితే ఏముందంటే సులభం, రక్షణ. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఒకవేళ ఎన్ని సాక్ష్యాలు చూపించినా, కరుడు కట్టిన హృదయంతో ఉండి నమ్మకపోతే ఇక నమ్మని వానికి శిక్ష విధింపబడునని దేవుడు వ్రాయించడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సమాజం తెలుసుకోవడానికి, సమాజం నాశనం వెళ్ళిపోతూ ఉంది. వారిని కాపాడవలసిన బాధ్యత క్రైస్తవులమైనటువంటి మన మీదనే ఉంది. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో సత్యవాక్యం సరిగా విభజించి బోధించేటువంటిది మీకు అందరికీ తెలుసు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, ఈ సార్వత్రిక సంఘంలో మనం ఉన్నాం. గొప్ప భాగ్యం. ఎన్నో రహస్యాలు మనం వింటూ ఉన్నాం, ఎన్నో గొప్ప విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ విషయాలు అనేకులకు తెలియజేసి మనం అగ్నిలో నుండి లాగే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇక కొంతకాలం తర్వాత మనం ఉన్నాం, వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే లోపు కొంతమందినే సరే రక్షించి నిజంగా దేవుడు ఉన్నాడని వాళ్ళు తెలుసుకునేలాగా మనం నిరూపిస్తే, మనమందరం కలిసికట్టుగా వాక్యాన్ని ప్రకటిస్తే దేవుడు చాలా సంతోషిస్తాడు. నా పిల్లలు నిజంగా నన్ను సమాజం మధ్యలో నిరూపించారు, తెలియని వారికి తెలియజేశారు, నా దగ్గర తీసుకొని వచ్చారు. నిజంగా దేవుడు చాలా సంతోషిస్తాడు మన విషయమై. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఆ రీతిగా ఉండాలని మరి ఈరోజు ఈ యొక్క మాటలు మీతో పంచుకోవడానికి మరి ఆన్లైన్ ద్వారా, గూగుల్ మీట్ ద్వారా, అదేవిధంగా స్థానికంగా మరి బైబిల్ తరగతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. మరి గూగుల్ మీట్ ద్వారా పాల్గొన్నటువంటి సివిటి గుంతకల్ సంఘస్థులందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనం తెలియజేసుకుంటూ, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని, మరి యొక్క పాఠం విన్న మీరందరూ ఈ యొక్క పాఠం ఉద్దేశం దేవుణ్ణి నిరూపించే నరుడే. ప్రకృతి ద్వారా నిరూపించవచ్చు, అయితే అంతవరకు అవసరం లేదు. మనకు మనంగానే మన దేహంలో ఉన్నటువంటి అవయవాలను చూపించి అతి సులువుగా దేవుడు ఉన్నాడే అని
మనిషి తెలుసుకునే విధంగా సూక్ష్మంగా బోధించి దేవుని దగ్గరకు రాబట్టవచ్చు. ఆ విషయాలు బైబిల్ గ్రంథంలో మనం ఇప్పటివరకు చదువుకున్నాం. ఇలా ఈ యొక్క విషయాలు విన్నటువంటి మీరందరూ మరి గొప్పగా చివరి వరకు ఏ దైవ సేవ చెప్పినా కానీ ఆ విషయాలన్నీ వింటూ రాసుకుంటూ మరి చక్కగా దేవుళ్ళు ఎదగాలని కోరుకుంటూ ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తున్న పిల్లలు, చిన్న ప్రార్థన, అందరు ప్రార్థనలో ఏకీవించవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నాం. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాయన. ఇదిగో నాయన, మీరు కృప చూపించారు. మరి మొట్టమొదటిగా నాయన గూగుల్ మీట్ ద్వారా మాట్లాడడానికి మీరు కృప చూపించారు. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మాట్లాడడం కానీ మరి గూగుల్ మీట్ ద్వారా మాట్లాడడం ఇదే నాయన. మరి ఈ సంఘం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ద్వారా వినబడుతూ ఉన్నటువంటి నీ యొక్క మాటలు నాయన మేమందరం చక్కగా తెలుసుకొని మా పరిసర ప్రాంతాల్లో తండ్రి మేము చక్కగా ఈ మాటలు తండ్రి మేము తీసుకొని వెళ్ళి కొందరినైనా తండ్రి నీ యొక్క మాటలు తెలియజేసిన ఆయన ఒప్పుకొనటువంటి మనుషులు, అజ్ఞానంతో ఉన్నటువంటి మనుషులను తండ్రి నీ యొక్క మాటలు చెప్పి నిరూపించి నీ చెంతకు తీసుకుని వచ్చే విధంగా సువార్త పనిలో నాయన మేము ప్రయాసపడే విధంగా మేము మా కుటుంబాలను తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుతూ ఉన్నాం. అక్కడ నాయన గుంతకల్ ప్రాంతంలో సేవ జరిగిస్తూ ఉన్నటువంటి మా సహోదరులు ఆయన సురేష్ను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. అన్నగారు చాలా కాలం నుండి నాయన మాకు సన్నిహితుడే, మీకు తెలుసు నాయన. ప్రారంభంలో ఎలా ఉన్నామో నాయన ఇప్పటి వరకు ఇదే రీతిగా నాయన నీ వాక్యమందు ఏక మనస్సు, ఏక తాత్పర్యం కలిగి ఏక మాటలు పంచుకోవడానికి, తెలుసుకోవడానికి మేము మాట్లాడుకుంటూ ఉంటాం నాయన. భవిష్యత్ కాలంలో కూడా అనేకమైన విషయాలు తండ్రి నీ మాటలు తండ్రి మేము మాట్లాడుకున్నట్లు చక్కటి అవకాశం మాకు కల్పించమని ఇదిగో నాయన ఆఫ్లైన్ ద్వారా నా ముందర కూర్చున్న నాయన వింటూ ఉన్నటువంటి నీ పిల్లలందరూ నాయన నీకోసం నాయన ఉన్నతంగా ఫలించే విధంగా మనుషుల వైపు చూడక విశ్వాసంలో కర్త అయిన యేసు వైపు చూస్తూ తండ్రి ఈ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా, లేమి ఎందు కలిమి ఎందు నేను విడిచిపెట్టకుండా నాయన విశ్వాసం ముందు నాయన భాగ్యవంతులుగా చేయండి. మేము ఇంకా నాయన అనంతమైన జ్ఞానం మీరు రాయించారు, తెలుసుకోవాలి. మేము మీ ముందర పసిబాలులమే తండ్రి, ఇంకా విలువైన సంగతులు మాకు బోధించమని, నీ వాక్యం ముందు తండ్రి మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ తండ్రి తెలియక అపరాధంగా తండ్రి మీ ఎదుట మేము ప్రవర్తించినట్లయితే మా పాపం క్షమించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్.